ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లల్లో ఈ పిల్ల ఎన్నో నెంబరు? లాస్ట్ పాప. మీ నాన్నగారు ఏం చేస్తారా? చనిపోయారు మేడం. అమ్మ 10th పాటు స్కూల్కి మీరు వెళ్తారా? తీసుకుని ఎలా తీసుకెళ్తారు? వీపు మీద ఎత్తుకొని వీపు మీద తీసుకుని వెళ్తారు. ఎన్ని కిలోమీటర్లు అమ్మా? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు భుజం మీద తీసుకుని వెళ్తారు. ఆటో ఏదైనా కట్టించుకోవచ్చుగా? మరి ఆటో అంతా మరి ఇక్కడ దొరకవు కదా, సడాలుగా ఆ టయానికి దొరకవు, మరి ఎత్తుకొని తీసుకుని వెళ్తాను. ఎందుకమ్మా నువ్వు చదువుకుని ఎందుకులే ఇబ్బంది పడుతున్నావు కదా, ఇంట్లోనే ఉండు అని అన్నారు ఎప్పుడైనా? ఎందుకన్నా పిల్ల చదువుకోవాలనేసి మా కోరిక. చదువుకోవాలి. చదువుకొని నువ్వేమవ్వాలనుకుంటున్నావురా? నాకైతే డాక్టర్ అవ్వాలని కోరిక మేడం. అది నా కోరిక కాదు, మా నాన్న కోరిక. మా నాన్న కోరిక తీర్చాలనుకుంటున్నాను, కానీ ఎంపీసీ తీసాను కదా మేడం. ఎందుకు తీసావు మరి ఎంపీసీ? అంటే ఇక్కడ ఏరే గ్రూప్స్ లేవు, ఓన్లీ ఎంపీసీ మాత్రం. ఎందుకు ఎంపీసీ? ఎందుకు బైపీసీ ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ? ఓన్లీ ఎంపీసీ మేడం, మిగతా గ్రూప్స్ లేవు, పెట్టలేదు మేడం. సో తప్పని పరిస్థితుల్లో ఎంపీసీలోకి వచ్చావు. అవును. వేరే దూరం వెళ్ళి ట్రావెల్ చేసి చదువుకోవడం అవకాశం లేదు కాబట్టి ఎంపీసీలోకి వచ్చావు. అవును మేడం. సో ఒక ఎంపీసీలోకి వచ్చావు, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ కంప్యూటర్ చేస్తాను మేడం. ఏది ఏమైనా డబ్బులు సంపాదిస్తూ నువ్వు నీ ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నావు. అవును మేడం. మంచి పేరు తెచ్చి మా నాన్నకి మంచి పేరు తెచ్చాలనుకుంటున్నాను మేడం. నాన్నగారికి మంచి పేరు తెస్తూ డబ్బులు సంపాదిస్తూ అమ్మా నాన్నని చూసుకోవాలి, అంతేనా? ఏమా మీ కూతురు మీకు ఎప్పుడైనా భారం అనిపించిందా? ఏమనిపిస్తుంది మీకు? నేను ఉండాలనిపించదు. మొదట బాగానే పుట్టారా? పుట్టి 2 సంవత్సరాలు బాగానే ఉన్నది. మేము పొలంలోకి వెళ్ళిపోయాము, మా ఇద్దరు, మీ నాన్నగారు, నేను. పొలం నుంచి వచ్చేసరికి పాప మరి ఏమైందో, కాళ్ళు చేతులు మరి రాకుండా, నడుము కూడా రాకుండా అయిపోయేది. అప్పటి నుంచి మరి అలాగ మరి డబ్బుతోనే ఆ పిల్లకి పెంచుకుని వచ్చింది. మీరేం చదువుకున్నారు తల్లి? నేను బీటెక్ 3rd ఇయర్ మిడిల్ డ్రాప్ చేస్తాను మేడం. ఓ, పిల్లలు ముగ్గురిని బాగానే చదివించావమ్మా? అందరు నాన్న ఆశయం ప్రకారమే చదివాను మేడం. మరి మీరేం చేస్తున్నారు? ఇంట్లోనే. మరి ఇప్పుడు మీకు ఆధారం ఏంటి? ఆధారం ఎడు చూసిన అమ్మ చెల్లి తప్ప మాకు ఇంకా పెన్షన్ వస్తుంది, తనకి కూడా పెన్షన్ వస్తుంది. ఓకే, ఈ పెన్షన్ మీదనే బ్రతుకు చెట్టుగా బండి నడిపించాను. నేను వెళ్ళాక ఆలోచిస్తాను మీ గురించి. తీసుకురండి. మీకు రేషన్ అది వస్తుందమ్మా? సరిపోతుందా? 20K వస్తుంది. సరే, ఇందులో అన్నీ ఉంటాయి నాన్న. ఆయిల్, పచ్చళ్ళు, కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. ఓకేనా? షుగరు, టోటల్ A to Z ఇంట్లో వంటకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సరేనా? అయితే తమ్మని బాగా చూసుకోవాలనుకున్నావు కదా, ఫస్ట్ నీ చేతుల మీదుగా చీర పెట్టు. ఇక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. తర్వాత నీకు ఉద్యోగం వస్తుంది. నీకు ఉద్యోగం వచ్చాక నెలకు ఒక చీర అమ్మకు కొనాలి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. చెక్ అయితే తీసుకోండి. కానీ ఇవి మీరు అందాక ఫస్ట్ అయితే మీకు బట్టలు అవన్నీ ఏమైనా కావాలంటే కొనుక్కోండి. ఓకేనా? రేషన్ అయితే ఉంటుంది. మిగతా ఏమైనా అవసరాలు ఏమైనా ఉంటే కనుక దీన్ని వాడుకోండి. భారం అనుకోకన్నా చక్కగా చదివిస్తూ నడిపిస్తూ వాళ్ళకి భోజనం పెట్టి కాపాడుకుంటున్నావా? చాలా గ్రేట్ అమ్మా మీరంతా.